ఆక్వా సంక్షోభం నుంచి గట్టెంగించేలా కూటమి చర్యలు. వైసీపీ హయాంలో అట్టడుగున ఆక్వా రంగం. వైసీపీ ప్రభుత్వం తన 5 ఏళ్ల పాలనలో దేశంలో అత్యంత కీలకమైన ఆక్వా రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. నాయకుడు మారితేనే రాష్ట్రానికి నయమవుతుంది అనే సామెత జగన్ రెడ్డి పాలనలో నిజమైంది. ఆక్వా రంగం అధిక రేట్లు, సబ్సిడీలు తగ్గించడం, సాగు మీద అతి భారీ బాదుడి కారణంగా రైతులు ఎవరూ ముందుకు అడుగు వేయలేకపోయారు. విద్యుత్ సరఫరా విషయంలో కూడా రైతులకు ప్రతికూల పరిస్థితులు సృష్టించబడ్డాయి. చంద్రబాబు పాలనలో కోస్తాను ఆక్వా హబ్ గా మార్చారు. 2 లక్షల హెక్టార్లకు ఆక్వా సాగును పెంచారు. ఎగుమతులలో మొదటి స్థానం సంపాదించిన ఘనత టీడీపీదే. అంతేకాక రాష్ట్రానికి ఏటా 66,000 కోట్ల జీవీఏ అందించిన ప్రభుత్వం టీడీపీ. జగన్ రెడ్డి హయాంలో ఆక్వా రంగం దారుణంగా నష్టపోయింది. ₹50 యూనిట్ విద్యుత్ రేటు అంటూ ఇచ్చిన హామీని నెరవేర్చక జోన్, నాన్ జోన్ పేరిట రైతులకు తలదన్నే దెబ్బ కొట్టారు. విద్యుత్ బిల్లులు 60% పెరగడంతో పాటు నిరంతరం విద్యుత్ కోతలు రైతులను డీజిల్ పై ఆధారపడే పరిస్థితికి నెట్టాయి. దీనివల్ల ఎకరాకు 70,000 వరకు భారం వచ్చి పడింది. చిన్న మధ్య తరహా రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. 5 ఏళ్లలో 1.12 లక్షల కోట్ల అప్పులతో విద్యుత్ రంగం సంక్షోభం దిశగా వెళ్లి డిస్కంలు దివాళా తీసే స్థితికి తెచ్చాడు జగన్ రెడ్డి. ఆక్వా రంగానికి పూర్వ వైభవం తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ముందుకు వెళుతోంది. వైసీపీ ప్రభుత్వంలో మద్దతు ధరలు కూడా లేక ఆక్వా రంగం పూర్తిగా కుప్పకూలిపోయింది. 100 కౌంట్ రొయ్యలకు ₹240 మద్దతు ధర ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం అదే మళ్ళీ 210కి తగ్గించడం, ఆ రేటుకైనా కొనుగోలుదారులు లేకపోవడం వల్ల రైతులు నష్టాలు ఆకాశం తాకాయి. పంట దిగుబడులున్నా ధరలు లేక ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులకు ఎటువంటి ఆర్థిక భరోసా ఇవ్వకుండా గత ప్రభుత్వం చేతులు దులిపేసింది. కూటమి ప్రభుత్వం మార్కెట్ సెస్ను పూర్తిగా తొలగించి రైతులకు మరింత ఊరటను కలిగించింది. అమెరికా విధిస్తున్న అధిక సుంకాల ప్రభావంతో రొయ్యల ధరలు పడిపోకుండా 100 కౌంట్ రొయ్యలకు కనీస కిలోకు 220 వరకు ధర కల్పించాలంటూ ముఖ్యమంత్రి ఎగుమతిదారులకు సూచించారు. రైతులకు న్యాయమైన ఆదాయం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. అమెరికా విధించిన 26% దిగుమతి సుంకాలు భారతీయ రొయ్యల ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇలాంటి అధిక సుంకాలు ఈక్వెడార్ లాంటి దేశాలపై కేవలం 10% ఉన్నా భారత్పై మాత్రమే అంతకుమించి అధిక భారం ఉండడం అన్యాయంగా మారింది. ఫలితంగా అమెరికా మార్కెట్ నుంచి వచ్చిన ఆర్డర్లు రద్దయ్యాయి. శీతల గోదాముల్లో నిల్వల సమస్య తలెత్తింది. మార్కెట్ అస్థిరతతో రైతులు, హ్యాచరీలు, ఫీడ్ మిల్లులు, ప్రాసెసింగ్ యూనిట్లు కలిసి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. దీనితో ఆక్వా రైతు మరింత కుదేలయ్యాడు. ఆక్వా సంక్షోభం నుంచి ఆ రంగాన్ని గట్టెక్కించేందుకు కూటమి ప్రభుత్వం కీలకమైన చర్యలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ఆక్వా రాజధానిగా మచిలీపట్నాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఉన్నారు. దారి చూపే దిక్సూచి లాంటి నాయకుడు చంద్రబాబు అనే మాటకు ఇది నిదర్శనం. మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్, తీర ప్రాంత హైవే వంటి మౌలిక వసతుల ప్రాజెక్టులతో పాటు ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కును బాపట్లలో స్థాపించేందుకు కేంద్ర సహకారంతో 88.08 కోట్ల ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లారు. మార్చి 27న దీనికి అనుమతి కూడా లభించింది. గత వైసీపీ పాలనలో నిర్లక్ష్యం చేసిన ఈ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం పునరుద్ధరించింది. అమెరికా సుంకాలపై కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు అమెరికా విధించిన 26% దిగుమతి సుంకాల వల్ల రైతులకు కలిగే నష్టాన్ని గమనించి తక్షణమే కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్కు లేఖ రాసి అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరిపేలా విజ్ఞప్తి చేశారు. అర్థం తెలిసిన వాడు ముందే ఆలోచిస్తాడు అన్న మాట చంద్రబాబు చర్యలతో అది రుజువైంది. ఎస్ఎఫ్ఎంఏతో మేత తయారీ సంస్థలతో చర్చించి మేత ఎంఆర్పీపై కిలోకు 4 తగ్గించాలన్న నిర్ణయం కూడా చంద్రబాబు సూచనలతోనే తీసుకోబడింది. సంక్షోభంలో రైతులకు భరోసానిచ్చే ప్రభుత్వంగా కూటమి పాలన నిలబడుతోంది. కూటమి ప్రభుత్వం సంక్షోభ నివారణతో మాత్రమే కాక భవిష్యత్తులో ఆక్వా రంగాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టే దిశగా పటిష్ట ప్రణాళికలు రచిస్తోంది. సాగరమాల ప్రాజెక్ట్, ఆక్వా విశ్వవిద్యాలయాలు, శాస్త్రీయ సాగు పద్ధతుల ప్రోత్సాహం ఇవన్నీ కలిపి కోస్తాంధ్రను మరోసారి దేశ ఆక్వా గుండెగా మారుస్తున్నాయి. చంద్రబాబు మళ్ళీ మార్గదర్శకుడిగా రంగంలోకి దిగారు. రైతులు ఇప్పుడు మరోసారి ఆశతో, ఆత్మవిశ్వాసంతో చెరువులు నింపుతున్నారు. మంచి పంటకైనా మంచి విత్తనమే అవసరం, నాయకత్వం అదే విత్తనం అనే మాటకు ఇది నిజమైన సాక్ష్యం. ఈ విధంగా కొనసాగితే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ దేశ ఆక్వా రంగానికి రాజధానిగా నిలవడం ఖాయం. అలాగే వైసీపీ హయాంలో అట్టడుగున ఆక్వా రంగం, ఆ పట్టిక ఒకసారి పరిశీలిద్దాం.
టీడీపీ హయాంలో ఆక్వా రంగంలో పెరిగిన వృద్ధి రేటు 2015-2016 21.89%, 2016-2017 19.32%, 2017-2018 30.15%, 2018-2019 19.19%, సగటు వృద్ధి రేటు 22.64%, సగటు వృద్ధి రేటు 22.64%. ఇది 2014-2019 మధ్యలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి పట్టిక ఇది. అప్పటి పరిస్థితి ఆక్వా రంగ పరిస్థితి. ఇక తర్వాత 2019లో ఒక్క ఛాన్స్ అటు సార్ వచ్చారు అనుకుంటాం కదా, పాట ఉంది కదా, అట్లా సార్ వచ్చారు. పెడేలు మన కొట్టాడు ఆక్వా రైతుల్ని. 2019-2020 6.46%, 2020-2021 12.74% పడిపోయింది. 2021-22 3.66% మాత్రమే. 2022-23 6.80%. వెరసి మొత్తం సగటు వృద్ధి రేటు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆక్వా పరిస్థితి 7.42% పడిపోయిందనమాట. చంద్రబాబు గారి పాలనలో వృద్ధి రేటు 22.64% ఉంటే జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత దాని పరిస్థితి 7.42%కి పడిపోయింది. అది పరిస్థితి. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు అన్ని రంగాలని ఎలా కుదేలు చేశాడో ఈ పట్టిక చెప్తుంది.